సుకుమార్ శిష్యుల మధ్య బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్ ఫైట్ జరగబోతోందా? డెబ్యూ సినిమాలతోనే ఇండస్ట్రీని షేక్ చేసిన శ్రీకాంత్ ఓదెల, బుచ్చిబాబు సానా ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో సెకండ్ సినిమాలతో తలపడుతున్నారా? వన్ డే గ్యాప్ లో రెండు భారీ సినిమాలు ఒకే గురువు దగ్గర శిష్యరేఖం చేసిన ఈ డైరెక్టర్స్ బాక్స్ ఆఫీస్ వార్ లో ఎవరు గెలవబోతున్నారు ఇప్పుడు చూద్దాం. టాలీవుడ్ లో అరుదుగా జరిగే విషయం ఇదే. ఫస్ట్ సినిమాతోనే గ్రాండ్ సక్సెస్ కొట్టిన డైరెక్టర్స్ బుచ్చిబాబు సానా, శ్రీకాంత్ ఓదెల ఇద్దరు పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ దగ్గర శిష్యరికం చేసిన వాళ్లే. శ్రీకాంత్ ఓదెల దసరాతో నానిలోని మాస్ యాంగిల్ ని టచ్ చేసి ఇండస్ట్రీని షేక్ చేశాడు. ఇక బుచ్చిబాబు సానా, వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా ఉప్పెరతో ప్రేమ కథకు మాస్ టచ్ ఇచ్చి బ్లాక్ బస్టర్ కొట్టాడు. డెబ్యూ మూవీతోనే ఇద్దరు గేమ్ చేంజర్స్ అయ్యారు. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య సెకండ్ సినిమాతో అసలైన టెస్ట్ మొదలైంది. శ్రీకాంత్ ఓదెల దసరా కాంబోను కంటిన్యూ చేస్తూ నానితో ది ప్యారడైజ్ అనే పాన్ ఇండియా మాస్ యాక్షన్ మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ వీడియోస్ అంచనాలు పెంచాయి. మార్చి 26న రిలీజ్ డేట్ లాక్ అయింది. లేటెస్ట్ గా వచ్చిన శ్రీకాంత్ ఓదెల బర్త్డే స్పెషల్ BTS చూస్తే ఈ సినిమా కోసం శ్రీకాంత్ ఎంత కష్టపడుతున్నాడో స్పష్టంగా తెలుస్తోంది. అందులో అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ హైలైట్ అవ్వడంతో పాటలు ఏ లెవెల్లో ఉంటాయో అన్న టాక్ మొదలైంది. అటు బుచ్చిబాబు సానా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో పెద్ది అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను హ్యాండిల్ చేస్తున్నాడు. చికిరి చికిరి సాంగ్ కోసం పెద్ద పెద్ద కొండలు ట్రెక్కింగ్ చేసి మరీ చేసిన కష్టం మేకింగ్ వీడియోలోనే స్పష్టంగా కనిపిస్తోంది. సాంగ్ రిలీజ్ అయ్యాక వచ్చిన రెస్పాన్స్ చూస్తే AR రెహమాన్ నుంచి మ్యూజిక్ మరో లెవెల్లో రాబట్టుకున్నాడని అర్థమైంది. సుకుమార్ స్కూల్ నుంచి వచ్చిన ఈ ఇద్దరు డైరెక్టర్స్ స్టోరీ టెల్లింగ్, న్యాచురాలిటీ, మాస్ టచ్ ఈ రెండు సినిమాల్లోనూ స్ట్రాంగ్ గా చూపిస్తున్నారు అనిపిస్తోంది. కానీ ది ప్యారడైజ్ మార్చి 26న, పెద్ది మార్చి 27న రిలీజ్ డేట్స్ లాక్ అవడంతో వన్ డే గ్యాప్ లో రెండు భారీ పాన్ ఇండియా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర తలపడబోతున్నాయి. నాని మాస్ ట్రాన్స్ఫర్మేషన్ ను పాన్ వరల్డ్ లెవెల్ కి తీసుకెళ్లేది ది ప్యారడైజ్ అవుతుందా, లేదా రామ్ చరణ్ స్టార్ పవర్ తో పెద్ది బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుందా? సుకుమార్ శిష్యుల మధ్య ఈ ఫైట్ లో ఫైనల్ విన్నర్ ఎవరో తెలియాలంటే సమ్మర్ వరకు వేచి చూడాల్సిందే. విక్టరీ వెంకటేష్ సైలెంట్ గా స్టడీగా కెరీర్ లాక్కొస్తున్న హీరో. కానీ గత సంక్రాంతితో ఒక్కసారిగా గేమ్ మారిపోయింది. 300 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో స్టార్డమ్ ఒక్కసారిగా రెట్టింపు కావడం జరిగింది. ఇప్పుడు వెంకీ 2026 లైనప్ చూస్తే ఫ్యాన్స్ కి పండుగే పండుగ. మరి వెంకీ నుంచి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయి, ఎలాంటి రికార్డ్స్ ను బ్రేక్ చేయబోతున్నారు? గత సంక్రాంతి వెంకీ కెరీర్ లో సంక్రాంతికి వస్తున్నాం ఒక మైలురాయి అనే చెప్పాలి. అనూహ్యంగా 300 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో వెంకటేష్ మార్కెట్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇంతకుముందు 50-100 కోట్లే కష్టంగా అనిపించిన స్థాయిలో ఉన్న వెంకీ ఇప్పుడు బిగ్ లీగ్ హీరో అని ప్రూవ్ అయింది. ఈ సంక్రాంతికి వెంకీ ఫ్యాన్స్ కు ట్రీట్ ఉంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న మనశంకర్ వరప్రసాద్ గారులో వెంకీ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ముందుగా గెస్ట్ రోల్ అనుకున్నారు అంతా, కానీ కాదట. సెకండ్ హాఫ్ లో దాదాపు 20 నిమిషాల పవర్ఫుల్ రోల్లో వెంకటేష్ కనిపించి హిలేరియస్ గా నవ్విస్తాడని దర్శకుడే రివీల్ చేశాడు. చిరంజీవి వెంకీ కాంబినేషన్ లో కామెడీ ట్రాక్, మసాలా సాంగ్ కూడా ఉండడం ఫ్యాన్స్ కు అదనపు బోనస్. సంక్రాంతి అంటే వెంకీ, వెంకీ అంటే సంక్రాంతి అన్న ఫీలింగ్ మళ్లీ స్ట్రాంగ్ అవుతోంది. ఇక 2026లో మరో హైప్ ప్రాజెక్ట్ కూడా వెంకీ ఖాతాలో ఉంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47. త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. నువ్వు నాకు నచ్చావు మల్లీశ్వరికి రైటర్ గా త్రివిక్రమ్ ఇచ్చిన క్లాసిక్ టచ్ గుర్తుంటే ఈ కాంబినేషన్ పై అంచనాలు ఎంతున్నాయో అర్థమవుతాయి. ఈ సినిమా 2026 మిడిల్ ఇయర్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకోవైపు సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ దృశ్యం 3 పైన కూడా భారీ అంచనాలున్నాయి. మలయాళ వర్షన్ షూటింగ్ పూర్తవడంతో తెలుగు వర్షన్ పై ఆసక్తి పెరిగింది. దృశ్యం పార్ట్ 1, 2 తెలుగు ఆడియన్స్ ను ఎంతగా ఆకట్టుకున్నాయో తెలిసిందే. ఈసారి పార్ట్ 3 కోసం డైరెక్టర్ జీతు జోసెఫ్ వెంకీతో కొలాబరేట్ అయ్యేందుకు రెడీగా ఉన్నాడు. డేట్స్ అడ్జస్ట్ అవ్వగానే పట్టాల మీదకెక్కనున్న దృశ్యం 3 థియేట్రికల్ రిలీజ్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర వెంకీ మరోసారి సాలిడ్ సక్సెస్ కొట్టే ఛాన్స్ ఉంది. 300 కోట్ల క్లబ్లోకి ఎంటర్ అయిన తర్వాత వెంకీ స్పీడ్ తగ్గింది అనే వాళ్లకు వెంకీ ఈ లైనప్ సినిమాలతో ఆన్సర్ ఇస్తాడేమో చూడాలి. సంక్రాంతి ఎంట్రీ, క్లాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, సస్పెన్స్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ 2026 లైనప్ చూస్తే బాక్సాఫీస్ దగ్గర వెంకీ ఏడాది మొత్తం డామినేషన్ చేసేలా కనిపిస్తోంది. మాస్ రాజా అంటే ఎనర్జీ, స్పీడ్, మాస్ పంచ్. కానీ గత కొన్నేళ్లుగా బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఆ పంచ్ మిస్ అవుతోంది. ధమాకా హిట్ తర్వాత వరుస ఫ్లాపులు. ఇప్పుడు సంక్రాంతి సీజన్ వస్తోంది. దాంతో మళ్లీ ఆశలు చిగురించాయి. ఆ ఆశలన్నీ ఒకే ఒక్క సినిమాపై ఉన్నాయి. మరి ఈసారైనా మాస్ రాజా ఫేట్ మారుతుందా? ఆయన సంక్రాంతి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? డీటెయిల్స్ ఈ స్టోరీలో చూద్దాం.
మాస్ రాజా రవితేజ కెరీర్లో ఇటీవల కాలం కాస్త కఠినంగా మారింది. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్ ఇలా టైటిల్స్ అన్ని పవర్ఫుల్ గా ఉన్నాయి, కానీ రిజల్టే రివర్స్ అవుతుంది. తాజాగా మాస్ జాతర. పేర్లు మాస్ గా ఉన్నా బాక్సాఫీస్ దగ్గర మాత్రం నిలబడలేకపోయాయి. దీంతో రవితేజ మళ్లీ ఫామ్లోకొస్తాడా అన్న ప్రశ్న ట్రేడ్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తోంది. అయితే మాస్ రాజాకి ఒక స్పెషల్ స్ట్రెంగ్త్ ఉంది. అది సంక్రాంతి సెంటిమెంట్. సరిగ్గా 14 ఏళ్ల క్రితం మిరపకాయ్ సంక్రాంతి కానుకగా వచ్చి బ్లాక్ బస్టర్ అయింది. ఆ ఒక్క హిట్ రవితేజను చాలా కాలం పాటు కాపాడింది. అలాగే 2021లో వచ్చిన క్రాక్ కూడా మళ్లీ సంక్రాంతికే వచ్చి ఫ్లాప్ ఫేజ్ కి ఫుల్ స్టాప్ పెట్టింది. ఇప్పుడు అదే పండుగ, అదే ఆశ. ఈసారి ఆశలన్నీ భర్త మహాశయులకు విజ్ఞప్తి మీదే. టైటిల్ విన్నప్పుడే క్లాస్ ఫీల్. ముఖ్యంగా మాస్ అవతార్లోనే కాదు, రవితేజను ఒక డిఫరెంట్ క్లాస్ లుక్ లో చూపించబోతున్నాడు ఈ సినిమా డైరెక్టర్ కిషోర్ తిరుమల. సింపుల్ స్టోరీ, ఎమోషనల్ కనెక్ట్, ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే ట్రీట్మెంట్ ఇవ్వడం అతని స్ట్రెంగ్త్. ఇప్పటికే రిలీజ్ అయిన 2 పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇంకా టీజర్, ట్రైలర్ వస్తే బజ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పటికే వరుస ఫ్లాప్లతో కెరీర్ గ్రాఫ్ మొత్తం పడిపోయినా చిరంజీవి, ప్రభాస్ లాంటి స్టార్లతో కాంపిటీషన్ ఉన్నా కూడా సంక్రాంతి రేస్లోకి కాన్ఫిడెంట్ గా దిగుతున్నాడు మాస్ రాజా. మరి ఈసారి మిరపకాయ్ క్రాక్ మ్యాజిక్ మళ్లీ రిపీట్ అవుతుందా లేదా, మరోసారి నిరాశ ఎదురవుతుందా అన్నది ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గరే తేలాలి. టాలీవుడ్ లో ఇప్పుడు కనిపిస్తున్న ట్రెండ్ ఇదే. దర్శకులే నిర్మాతలుగా మారి సక్సెస్ కి కొత్త నిర్వచనం ఇస్తున్నారు. సరికొత్త టాలెంట్ ని ప్రోత్సహిస్తున్నారు. స్టార్ హీరోలపై ఆధారపడకుండా కథే హీరో అన్న నమ్మకంతో ముందుకు వెళ్తూ సక్సెస్ చూస్తున్నారు. లో బడ్జెట్ సినిమాలతో కొత్త డైరెక్టర్లు, కొత్త నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. డైరెక్టర్స్ టర్న్ ప్రొడ్యూసర్స్ ట్రెండ్ ఎన్నాళ్ళు కొనసాగుతుంది? ఇండస్ట్రీకి టర్నింగ్ పాయింట్ అవబోతుందా? తెలుసుకుందాం. దర్శకులు, నిర్మాతలుగా మారి కొత్త దర్శకులను పరిచయం చేసే వాళ్ళ లిస్ట్ లో లేటెస్ట్ గా చేరిన పేరు వెంకీ కుడుముల. చలో, భీష్మ లాంటి సినిమాలతో తనదైన కామెడీ టైమింగ్, యూత్ఫుల్ కథలతో గుర్తింపు తెచ్చుకున్న వెంకీ కుడుముల తన నుంచి రీసెంట్ గా వచ్చినటువంటి రాబిన్ హుడ్ ఫ్లాప్ లిస్ట్ లోకి చేరిపోవడంతో తాజాగా వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్ అనే బ్యానర్ ను ప్రారంభించి కొత్త దర్శకుడు మహేష్ ఉప్పాలను పరిచయం చేస్తూ కొత్త నటీనటులు, కొత్త టెక్నీషియన్లతో ఇట్లు అర్జున అనే సినిమాను నిర్మిస్తున్నాడు. కొత్త ప్రతిభకు వేదిక కల్పించాలి అన్నదే ఆయన నిర్మాతగా పెట్టుకున్న ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే ఫస్ట్ సినిమాలో అనస్వర రాజన్ హీరోయిన్ గా నటిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నట్టు తెలిపాడు. అలాగే దర్శకుడిగా తనదైన ముద్ర వేసుకున్న మరో పేరు వేణు ఉడుగుల. నీది నాది ఒకే కథ, విరాట పర్వం లాంటి సినిమాలతో సీరియస్ స్టోరీ టెల్లర్ గా గుర్తింపు తెచ్చుకున్న వేణు నిర్మాతగా మారి రాజు వెట్స్ రాంబాయి సినిమాను నిర్మించాడు. సాయిలు కంపాట్ని డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ చేశాడు. కొత్త నటీనటులతో పాటు లో బడ్జెట్ లో రూపొందిన ఈ సినిమా కమర్షియల్ గా బిగ్ సక్సెస్ సాధించింది. కొత్త కథలకు అవకాశం ఇవ్వాలన్న ఆలోచన ఆయనలో స్పష్టంగా కనిపిస్తోంది. దర్శకుడిగా తన అనుభవాన్ని ఉపయోగిస్తూ నిర్మాతగా కంటెంట్ డ్రివెన్ సినిమాలకు సపోర్ట్ చేస్తున్నాడు వేణు. ఇక ఈ జాబితాలో మరో ఇంట్రెస్టింగ్ పేరు ఆదిత్య హాసన్. 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ తో డైరెక్టర్ గా సత్తా చాటుకున్న ఇతడు నిర్మాతగా యూత్ఫుల్ ఫ్రెష్ కాన్సెప్ట్ తో రూపొందినటువంటి లిటిల్ హార్ట్ సినిమాను నిర్మించాడు. ఈ సినిమా ద్వారా సాయి మార్తాండ్ను డైరెక్టర్ గా చేశాడు. ఇక కొత్త తరహా ప్రేమ కథలకు ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాడు. భారీ బడ్జెట్లు, స్టార్ కాస్టింగ్ల మీద ఆధారపడకుండా కథే హీరో అన్న ఫిలాసఫీతో ముందుకెళ్లడం ఈ నిర్మాతల కొత్త ట్రెండ్ కు బలమైన ఉదాహరణగా నిలుస్తోంది. కామెడీ, ఎంటర్టైన్మెంట్ సినిమాలతో మంచి కమర్షియల్ సక్సెస్ లు చూసిన త్రినాథరావు నక్కినా కూడా నిర్మాతగా మారి చౌర్య పాఠం సినిమా నిర్మించాడు. నిఖిల్ గొల్లమారిని దర్శకుడిగా పరిచయం చేస్తూ కొత్త నటులతో రూపొందించిన ఈ సినిమా ద్వారా స్టార్ అవసరం లేదు, కథలో దమ్ముండాలి అన్న నమ్మకాన్ని చూపించాడు. మొత్తానికి వెంకీ కుడుముల నుంచి త్రినాథరావు నక్కిన వరకు దర్శకులు, నిర్మాతలుగా మారి కొత్త టాలెంట్ ను ఇండస్ట్రీకి పరిచయం చేయడం టాలీవుడ్ కు పాజిటివ్ సిగ్నల్ గా మారింది. లో బడ్జెట్, ఫ్రెష్ కంటెంట్ సినిమాలే రేపటి పెద్ద ట్రెండ్ అవుతాయన్న సంకేతాలిస్తున్నారు.